నమస్తే మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న అప్డేట్ వచ్చింది మామ. అప్డేట్ చేయగానే కొత్త ఈవెంట్ అంతా కొత్తగా ఉంది మామ. ఈ కొత్తదనంలో ఒక కొత్త క్రేట్ అయితే వచ్చేసింది మామ. ఫార్చ్యూన్ రిఫైన్ ఆయిల్ కాదు మామయ్య, ఫార్చ్యూన్ రిఫైనర్ క్రేట్ అయితే వచ్చేసింది. ఈ క్రేటు చాలా మందికి అర్థం కాలేదు మామ, పిచ్చెక్కిపోతున్నారు. అరే ఏముందరా ఈ క్రేట్లో, మొత్తం టైం లిమిటెడే కనపడుతున్నాయి, ఏం లేదుగా. ఈ క్రేట్ ఓపెన్ చేసి పెద్ద బొక్క అయితే పెడదామని చూస్తున్నాడు అనుకుంటారేమో మామ. మీరక్కడే కాలు మీద పప్పు వేసుకున్నారు మామ. మీరు అనుకున్నది మొత్తం తప్పు. దీంట్లో ఒక రహస్యం అయితే దాగుంది. ఆ రహస్యాన్ని బట్టలిప్పి మీ ముందలైతే నేను పెడతాను మామ. అండ్ మీకు చెప్పటం మరిచితిని, ఈ క్రేట్ ఓపెన్ చేయాలంటే యూసీగీసీ అవసరం లేదు మామ. మనకి ఈ స్టిక్కర్లోనే చూసారా, ఈ స్టిక్కర్లు అదే మామ యూజ్లెస్ ఐటమ్స్. ఈ ఐటమ్స్తో మనమైతే వెల్త్ కాయిన్స్గా కన్వర్ట్ చేసి మనమైతే క్రేట్ అయితే ఓపెన్ చేయబోతున్నాం. మీరైతే స్కిప్ చేశారనుకో మీ మైండ్ బుర్ర పాడైపోయింది మామ. అండ్ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అసలు ఆ రహస్యం ఏందిరా, ఇందాక నుంచి సాగు కొడుతున్నామంటే, ఈ క్రేట్ ఓపెన్ చేస్తే మనకి మెటీరియల్ వస్తాయి, అండ్ మిథిక్ ఎంబ్లెమ్స్ వస్తాయి, అండ్ ఎక్సూట్ అప్గ్రేడ్ చేసుకునే మెటీరియల్స్ కూడా వస్తాయి మామ. అండ్ అవన్నీ ఎలా వస్తాయిరా, అసలు దీంట్లో ఏం కనిపించలేదు కదా అంటే, అండ్ అదే మీకు చెప్పబోతున్నాను మామ. ఫస్ట్ అయితే మనం వెల్త్ కాయిన్స్ గా కన్వర్ట్ చేసుకొని 10 లేదా 11 క్రేట్స్ అయితే ఓపెన్ చేయాలి మామ. దాని తర్వాత మీకు పైన చూపించే ఈ క్రేట్ అయితే అన్లాక్ అయింది మామ. దీంట్లో మనకి మినీ మెటీరియల్స్, ఎంబెలమ్స్ అండ్ ఎక్సూట్ మెటీరియల్స్ అయితే మనకు వచ్చేస్తాయి మామ. మీకైతే ఒక క్లారిటీ వచ్చిందిగా మామ ఈ క్రేట్ మీద. అండ్ క్రేట్ ఓపెనింగ్ అయితే స్టార్ట్ చేద్దాం మామ. వీడు ఫస్ట్ క్రేట్ కి 369 వెల్త్ కాయిన్స్ అయితే అడుగుతున్నాడు మామ. ఇట్లా క్రేట్ కి పెరుగుతూ ఉంటాయి మామ, డబల్ చేసుకుంటా వెళ్తాడు. అట్లా 10 క్రేట్స్కి వచ్చేతలకి మనకి 59,410 వెల్త్ కాయిన్స్ అయితే అవసరం అవుతాయి. అప్పటికి మెటీరియల్ క్రేట్ ఓపెన్ అవ్వలేదు అనుకో, ఇంకా ఒక క్రేట్ ఓపెన్ చేయాలి. ఆ క్రేట్కి వచ్చేతలకి 15,499 కాయిన్స్ అయితే అవసరం అవుతాయి. అప్పుడు 11 క్రేట్స్ మీద 74,909 వెల్త్ కాయిన్స్ అయితే అవసరం అవుతాయి మామ. ఇన్ని కాయిన్స్ ఉంటేనే ఓపెన్ చేయండి మామ, లేదంటే ఓపెన్ చేసి వేస్ట్. మనకు ఆ మెటీరియల్ క్రేట్ అయితే ఓపెన్ అవ్వదు, ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ లెట్స్ గో, మనం అయితే క్రేట్ ఓపెనింగ్ స్టార్ట్ చేసాం మామ. అండ్ దీంట్లో మనకి దాంట్లో ఉన్న ఐటమ్స్ మొత్తం ఇస్తాడు. ఆ ఐటమ్స్ మొత్తం కలెక్ట్ చేసుకున్నాక మనకి మీకు ముందుగా చెప్పినట్టు ఆ మెటీరియల్ క్రేట్ అయితే ఓపెన్ అయింది మామ. మన దగ్గర అయితే వెల్త్ కాయిన్స్ అయిపోయినాయి మామ. అండ్ మనం ఈ స్టిక్కర్స్తో మళ్ళీ వెల్త్ కాయిన్స్ అయితే కన్వర్ట్ చేద్దాం. అండ్ సెకండ్ క్రేట్కి 899 వెల్త్ కాయిన్స్ అయితే అడుగుతుంది. వీటిలన్నింటినీ డిస్మాండిల్ చేద్దాం, మనకైతే ఇప్పుడు సరిపోతాయి. అండ్ నెక్స్ట్ క్రేట్ అయితే స్టార్ట్ చేద్దాం మామ. అండ్ లెట్స్ గో. ఇవన్నీ తిప్పి మనకైతే ఆ ఐటమ్స్ అయితే ఇస్తాడు. చికెన్ వచ్చింది. అండ్ మళ్ళీ మనమైతే ఇప్పుడు డిస్మాండిల్ చేద్దాం. ఈసారి అయితే ఎక్కువ చేద్దాం మామ. ఇక్కడైతే మొత్తం సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ స్టిక్కర్స్ నేను అసలు వాడతలేదు మామ, ఎప్పటి నుంచో కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. ఇవి అయితే యూజ్ చేస్తున్నాను, ఇప్పుడైతే మనకి యూజ్ అవుతున్నాయి. నాకు తెలిసి మీరు కూడా ఎవరు వాడరు అనుకుంటున్నాను మామ. మీ దగ్గర కూడా చాలానే ఉంటాయి. మీరైతే ఈ క్రేట్ అయితే ఓపెన్ చేయండి మామ. అండ్ ఎటు వేస్ట్గానే ఉంటాయి కాబట్టి ఇవి అయితే ఓపెన్ చేసి ఈ రివార్డ్స్ అయితే కలెక్ట్ చేసుకోండి. మీరు గమనించారా మామ, ఈ క్రేట్కి వెల్త్ కాయిన్స్ అయితే పెరుగుతున్నాయి. ఈ క్రేట్కి 2,499 కాయిన్స్ అయితే అడుగుతుంది. ఇట్లా అయితే ఓపెన్ చేసి మనం అయితే రివార్డ్స్ కలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ క్రేట్ చూసారా, ఇదిగో 4,199 వెల్త్ కాయిన్స్ అయితే అడుగుతుంది మామ ఈ క్రేట్ ఓపెన్ చేయడానికి. అండ్ నేను ఇక్కడ చాలా ఐటమ్స్ సెలెక్ట్ చేసుకొని వీటిని అయితే కన్వర్ట్ చేస్తున్నాను మామ వెల్త్ కాయిన్స్గా. అండ్ ఇప్పుడైతే మనం స్పిన్ స్టార్ట్ చేద్దాం. అండ్ దీంట్లో ఉన్న ఐటమ్స్ మొత్తం అయితే మనం కలెక్ట్ చేసుకోవాలి మామ, అప్పుడే మనకి ఆ క్రేట్ అయితే ఓపెన్ అయ్యిద్ది. అండ్ ఇదేదో కొత్తది అయితే వచ్చింది మామ మనకి రివార్డు. ఇట్లా మనం క్రేట్స్ అయితే ఓపెన్ చేసుకోవాలి మామ. అండ్ మీకు ఇంకా డౌట్ ఉంటే కమెంట్ చేయండి మామ, లేదంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తాను. ఇలా మనం 10 క్రేట్స్ టు 11 క్రేట్స్ అయితే ఓపెన్ చేయాలి, అప్పుడే మనకి ఆ క్రేట్ అయితే ఓపెన్ అయ్యిద్ది. ఇంకో రివార్డ్ అయితే కలెక్ట్ అయింది. అండ్ నెక్స్ట్ అబ్బో, మన దగ్గర కాయిన్స్ మొత్తం అయిపోయినాయి మామ. ఇప్పుడు మళ్ళీ డిస్మాండిల్ చేయాలి. అండ్ రిమైనింగ్ స్టిక్కర్స్ మొత్తం డిస్మాండిల్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ క్రేట్ అయితే తిప్పుదాం. ఎన్ని క్రేట్స్ తిప్పాను మామ నేను. ఇది చూసారు మామ, బాగానే కాయిన్స్ లాగుతున్నాడు. మొత్తం డిస్మాండిల్ చేసిన దాకా వదలడు అనుకుంటా. మనం వాడకుండా అసలుకి ఎట్లా దాపెట్టాము మామ, ఇన్వెంటరీలో బూజు పెట్టిపోయినాయి ఈ స్టిక్కర్ల మొత్తం. అందుకని చెప్పేసి మొత్తం మన దగ్గర నుంచి లాగేస్తాడు మామ. అండ్ రిమైనింగ్ స్టిక్కర్స్ కూడా డిస్మాండిల్ చేస్తున్నాను. అండ్ ఇది 9దో 10దో మామ క్రేట్, నాకు తెలిసి 9ది. 11,999 కాయిన్స్ అయితే అడుగుతుంది.
అండ్ తిప్పేసాం, మనకి ఇక్కడ ఒక రివార్డ్ అయితే వచ్చేసింది. అండ్ ఇది అబ్బో దగ్గర దగ్గర 14,000 వెల్త్ కాయిన్స్ మామ. ఒకటి తక్కువ 14,000 వెల్త్ కాయిన్స్ అడుగుతున్నాడు. అండ్ ఈ మొత్తం డిస్మాంటిల్ చేసినా రావట్లేదు మామ. ఓకే, ఇప్పుడైతే మనం నెక్స్ట్ క్రేట్ అయితే ఓపెన్ చేద్దాం. ఇదైతే 10వ క్రేట్ మామ. 10 క్రేట్లు అయిపోయినాక మనకి ఆ నెక్స్ట్ క్రేట్ అయితే ఓపెన్ అవ్వాలి. చూద్దాం మనకు ఓపెన్ అయితే అవ్వదా. ఏంది మా ఓపెన్ అవ్వలేదు, ఇంకెన్ని ఓపెన్ చేయాలి. ఇదైతే 11వ క్రేట్ మామ. బాగానే లాగుతున్నాడు. 15,499 కాయిన్స్. ఇప్పుడు మనం ఓపెన్ చేసిన 11వ క్రేట్ మామ. ఓకే, కంప్లీట్ అయిపోయింది. మనకి ర్యాండమ్ మెటీరియల్స్ ప్యాక్ అయితే ఓపెన్ అయింది మామ. అండ్ ఓకే, ఇంకా ఇక్కడ చూసారా, మనం 11 క్రేట్స్ ఓపెన్ అయితే మనకి ఈ క్రేట్ అయితే ఓపెన్ అయింది. అండ్ కొంతమందికి 10 క్రేట్లు ఓపెన్ చేసినా ఓపెన్ అయింది మామ. అండ్ ఇక్కడ చూసారా, వెల్త్ కాయిన్సే, దీనికి వెల్త్ కాయిన్సే మామ. మనకి ఇక్కడ ఒక్కొక్క క్రేట్కి వచ్చి 2,000 వెల్త్ కాయిన్స్ అయితే అడుగుతుంది. అండ్ ఇది చాలా బెస్ట్ మామ. ఫస్ట్ అయితే అది కంప్లీట్ చేయాలి. అది కంప్లీట్ చేయడానికి నేను మీకు ముందుగా చెప్పినట్టు 10 క్రేట్స్కి 59,410 వెల్త్ కాయిన్స్ అయితే అవసరం. అండ్ 11 క్రేట్లు అయింది అనుకో 74,909 కాయిన్స్ అయితే అవసరం అవుతాయి మామ. అండ్ ఈ క్రేట్లో సింగిల్ క్రేట్ ఓపెన్ చేయడానికి 2,000 వెల్త్ కాయిన్స్ అయితే అవసరం అవుతాయి. ముందుకు చూపించినట్లు డబుల్ అవుతా అయితే అవ్వదు మామ. నువ్వు ఎన్ని క్రేట్లైనా ఓపెన్ చేసుకో, 2,000 కాయిన్స్ మాత్రమే అడిగిద్ది సింగిల్గా. దానికిలాగా డబల్ అవుతా ఉండదు. మనకి ఇక్కడ చూసారుగా మామ, మెటీరియల్స్ అయితే కలెక్ట్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ గ్యారెంటీడ్ సింగిల్ మెటీరియల్ అయితే ఇస్తున్నాడు. కొంతమందికి లక్కులో కూడా ఎక్కువ మెటీరియల్స్ రావచ్చు మామ. 10 మినీ మెటీరియల్స్ రావచ్చు, లేదా 5 రావచ్చు, 3 రావచ్చు. వాళ్ళ లక్కుని బట్టి అయితే డిపెండ్ అవుతూ ఉండిద్ది. అండ్ నా కాడ డూప్లికేట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి మామ. షర్టు, ప్యాంటు, కచ్చీపు అండ్ మాస్క్ అయితే ఉన్నాయి. వీటిలన్నింటినీ డిస్మాంటిల్ చేసి మనమైతే ఈ క్రేట్ అయితే ఓపెన్ చేద్దాం. దీంట్లో ఏ ఐటెం వచ్చినా సాటిస్ఫైడే మామ. ఈ మినీ ఎంఎల్ఎమ్స్ కానీ, మినీ మెటీరియల్స్ కానీ, ఎక్సూట్ మెటీరియల్స్ కానీ, ఇవి ఏ వచ్చినా మనకైతే యూజ్ అవుతాయి. ఎందుకంటే మన దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి అప్గ్రేడ్ చేసుకోవడానికి యూజ్ అవుద్ది. అండ్ మనకైతే ఇక్కడ మినీ ఎంబ్లమ్స్ అయితే ఇచ్చాడు. ఒకటే ఇచ్చాడు మావా. నా లక్ ఏందో దరిద్రంగా ఉందా ఏంది, అన్నీ సింగిల్ అవుతున్నాయి. అబ్బో ఇక్కడ కూడా సింగిల్ మెటీరియలే ఇచ్చాడు. మన కొంతమందికి అయితే చాలా లక్ ఉంటుంది మావా. వాళ్ళకి 10 మినీ మెటీరియల్స్ అబ్బో బేబత్సంగా వచ్చినాయి. పో మనోళ్ళు ఓపెన్ చేస్తే బాగానే వచ్చినాయి మావా. మరి నాకెందుకు రావట్లేదు? ఒక్కొక్కడు చూసారు మావా, 10 మినీ మెటీరియల్ వచ్చినాయి. అంటే ఒక్క మెటీరియల్ మావా. నా దరిద్రం ఏందో నాకు ఒకటే వస్తున్నాయి. అండ్ మీ లక్ అయితే బాగుండిద్దని నేను అనుకుంటున్నాను మావా. మీరు ఓపెన్ చేస్తే మీకు కూడా 10 మినీ మెటీరియల్, 15 మినీ మెటీరియల్ వచ్చే అవకాశం ఉంది మావా. మీరైతే కంపల్సరీ ఓపెన్ చేయండి. మీ లక్ బాగుంటే రావచ్చేమో, తెలియదు కదా. నా లక్ అయితే బాగాలేదు అనుకుంటున్నాను నేను, అందుకని నాకు ఒకటే ఎత్తనాడు వీడు. మనమైతే సప్లీ క్రాప్ డిస్మాంటిల్ చేస్తున్నాం మావా. నా కాడైతే బాగానే కలెక్ట్ చేశాను మావా. అన్నీ క్లాసిక్, ప్రీమియం, సప్లీ క్రాప్ మొత్తం అన్నీ డిస్మాంటిల్ చేసి మనమైతే యూజ్ చేస్తున్నాం. అండ్ చూద్దాం, మనకి అన్నీ మంచిగా వస్తున్నాయి కాబట్టి ఐటమ్స్ యూజ్ చేస్తున్నాను మావా. లేదంటే యూజ్ చేసేవన్నే కాదు. ఎందుకంటే సప్లీ క్రేట్ ఓపెన్ చేస్తే అన్నీ టైం లిమిటెడ్ ఇస్తాడు, వేస్ట్. అవి బీపీలా కన్వర్ట్ చేసుకుంటాం తప్ప దేని యూజ్ చేయము. అది అందుకని చెప్పేసి ఈ క్రేట్ అయితే ఓపెన్ చేస్తున్నాను మావా. మొత్తం డిస్మాంటిల్ చేసేసి మనకైతే మెటీరియల్ వస్తున్నాయి. ఇది చాలా అడ్వాంటేజ్ మావా మెటీరియల్ లేని వాళ్ళకి. మెటీరియల్ కొనాలంటే తెలిసిందే కదా మీకు, 600 యూసీ దాకా అవుతాయి ఒక మెటీరియల్కి. అండ్ మన ఈ క్రేట్ ఓపెన్ చేస్తే మనకి చాలా యూసీ సేవ్ అయినట్టే మావా. మనకైతే ఇక్కడ మినీ ఎక్సూట్ మెటీరియల్ అయితే వచ్చింది, అది మంచిదే. అండ్ నెక్స్ట్ క్రేట్ అయితే ఓపెన్ చేద్దాం. అండ్ అగైన్ మళ్ళీ అదే వచ్చింది మావా. సింగిల్ ఎత్తున్నాడు నాకు. అబ్బో మన దగ్గర కాయిన్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు ఏం డిస్మాంటిల్ చేయాలి? ఈ క్లాసిక్ చేద్దాం మావా. ఆఖరికి క్లాసిక్ రేట్లు కూడా డిస్మాంటిల్ చేయాల్సిన పరిస్థితి మావా. ఎందుకంటే అంత మంచి రివార్డులు ఇస్తున్నాడు ఇక్కడ. క్లాసిక్ రేట్ ఓపెన్ చేసిందా తెలిసిందే కదా, మనకి ఏం ఐటమ్స్ అంతకు రావు. అందుకని చెప్పేసి డిస్మాంటిల్ చేసి క్రేట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. మనం దగ్గర ఒక 7 క్రేట్స్ దాకా అయితే ఓపెన్ చేయొచ్చు డిస్మాంటిల్ చేసిన కాయిన్స్తో. మళ్ళీ అగైన్ మనకి మెటీరియల్ అయితే ఇచ్చాడు, మినీ మెటీరియల్. పెద్దది కాదులే, పెద్దది ఇస్తే ఇంకేమన్నా ఉందా? అసలు ప్రీమియం క్రేట్లు కూడా మొత్తం వాడేవండి మావా. అండ్ ఇక్కడ మనకి మినీ ఎంబ్లమ్స్ అయితే ఇచ్చాడు. ఈ మినీ ఎంబ్లమ్స్ని పెద్ద ఎంబ్లమ్స్గా కన్వర్ట్ చేసుకొని మనం అప్గ్రేడబుల్ గన్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చు మావా. ఈ అప్డేట్లో ఇదైతే యాడ్ చేశాడు మావా. మనకైతే యూజీ గన్ అయితే ఉంది, అదైతే కలెక్ట్ చేసుకోండి.
అప్గ్రేడబుల్ గన్ లేని వాళ్ళు. అండ్ నెక్స్ట్ క్రేట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. అండ్ అగైన్ ఎక్సూట్ మెటీరియల్ అయితే వచ్చింది. అబ్బో ఈ లెక్క బాగుంది మావా, మనకి 5 వచ్చినాయి మావా. అండ్ నెక్స్ట్ క్రేట్. అండ్ అగైన్ మెటీరియల్ అయితే వచ్చింది మనకి. అబ్బో 2 చూసారా మావా, నా లెక్క అసలుకి బాగాలేదు. 2 అయింది మావా. ఒక్కొక్కడికి ఏమో 10 వస్తున్నాయి, నాకేమో 2 ఎత్తున్నాడు. అండ్ అగైన్ వచ్చింది మెటీరియల్. అబ్బో సింగిల్, ఇట్లా సింగిల్ వస్తున్నాయి మావా. మీ లెక్క అయితే బాగుండిద్దని అనుకుంటున్నాను, మీరు కూడా ఓపెన్ చేయండి మావా. అండ్ నెక్స్ట్ క్రేట్ అయితే ఓపెన్ చేసాం. అండ్ మనకి ఇక్కడ మినీ ఎంబ్లెమ్స్ అయితే వచ్చింది. అగైన్ నాకు సింగిలే అవుతుంది మావా. అండ్ రిమైనింగ్ క్లాసిక్ స్క్రాప్ కూడా అయితే డిస్మాండిల్ చేసి మనం అయితే ఓపెన్ చేద్దాం మావా. అండ్ ప్రీమియం గ్రేడ్స్ ఉన్నాయి చూసారా, ప్రీమియం స్క్రాప్ కూపెన్స్, అవి మాత్రం డిస్మాండిల్ చేయమాకండి మావా పొరపాటును కూడా. ఎందుకంటే అప్గ్రేడబుల్ గన్ అయితే రాబోతుంది మావా ప్రీమియం క్రేట్స్లో. ఇది ఇంటెలిజెన్స్ రిపోర్ట్, ఎవరికి తెలియదు మావా, కొంతమందికి మాత్రమే తెలుసు, దాంట్లో నేను ఒకరిని. అండ్ మీరైతే ఆ ప్రీమియం స్క్రాప్ కూపెన్స్ అయితే యూజ్ చేయమాకండి, ఎందుకంటే అప్గ్రేడబుల్ గన్ రాబోతుంది. అండ్ నెక్స్ట్ క్రేట్ అయితే ఓపెన్ చేద్దాం, మనకి ఏం వస్తున్నాయి. అండ్ అగైన్ మినీ ఎంబ్లెమ్ మావా. ఎంబ్లెమ్ ఎన్ని వచ్చినాయి, అగైన్ ఒకటే మావా మనకు వచ్చింది. అండ్ నెక్స్ట్ స్పిన్ అయితే తిప్పుదాం. మన దగ్గర ఇంకా 4 స్పిన్స్ అయితే తిప్పొచ్చు. మనకైతే ఇక్కడ మెటీరియల్ అయితే ఇచ్చాడు. రామ్మ ఒక 10 మెటీరియల్ ఇయ్యమ్మా. ఒకటే మావ ఇచ్చింది వీడు మినీ మెటీరియల్. అండ్ అగైన్ మనకి ఎక్సూట్ మెటీరియల్ అయితే వచ్చింది. అండ్ ఒకటే ఇచ్చాడు మళ్ళీ. అండ్ నెక్స్ట్ క్రేట్. అండ్ ఇంకా మన దగ్గర 2 అయితే తెప్పొచ్చు మావా. మనకైతే ఇక్కడ మళ్ళీ మినీ మెటీరియల్ అయితే ఇచ్చాడు. ఒకటే ఇచ్చాడు మావా, వీడు ఒకటే ఎత్తున్నాడు. వాళ్ళకేమో 10 ఇస్తున్నాడు, నాకు మాత్రం ఒకటే ఎత్తున్నాడు. ఎందుకు ఇది, నాకే ఎందుకు ఇలా మావా, నాకెందుకు ఇలా జరిగిద్ది. వీడు మినీ ఫ్రాగ్మెంట్స్ ఇచ్చాడు మళ్ళీ, అది ఒకటొకటి ఇచ్చాడు. నా దగ్గర ఉన్న మొత్తం డిస్మాండిల్ చేసి తిప్పుతుంటే నాకే ఇలా జరుగుతుంది మావా. అండ్ మీరు పొరపాటును కూడా ఈ ప్రీమియం స్క్రాప్ అయితే డిస్మాండిల్ చేయమాకండి మావా. అండ్ మనమైతే స్పిన్ మొత్తం కంప్లీట్ చేసేసాం. అండ్ ఏందో అన్లాక్ అవ్వలేదు మావా, ఏదో పజిల్స్ అంట. మనమైతే ఇంకా బ్యాక్కి వెళ్ళిపోదాం. అండ్ మనమైతే ఫస్ట్ ఇన్వెంటరీ చెక్ చేద్దాం మావా, మనకి ఎన్ని వచ్చినాయో. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి 40 మినీ మెటీరియల్స్ దాకా ఉన్నాయి. అండ్ ఎక్సూట్ మెటీరియల్ కూడా 10 అయితే ఉన్నాయి మావా మినీ. దీన్ని అయితే పెద్దగా కన్వర్ట్ చేద్దాం. ఇదైతే చాలా ఇంపార్టెంట్ మావా, ఇది ఒక్కటి రావడానికి వాసిపోయిద్ది ఎక్సూట్ మెటీరియల్ ఇది. అండ్ మన దగ్గర మినీ ఫ్రాగ్మెంట్స్ కూడా ఉన్నాయి మావా 54, వీటిని అయితే కన్వర్ట్ చేద్దాం. అండ్ ఒక పెద్ద ఎంబ్లెమ్ లాగా కన్వర్ట్ చేశాను. దీంతో మనం అప్గ్రేడబుల్ గన్స్ అండ్ మిథిక్ ఐటమ్స్ లైక్ డ్రెస్, బ్యాగ్, హెల్మెట్స్ ఇట్లా అయితే తీసుకోవచ్చు మావా. అండ్ మెటీరియల్స్ కూడా మనం కన్వర్ట్ చేసాం మినీ మెటీరియల్స్ని పెద్ద మెటీరియల్గా. అండ్ దీంతో మనం తెలిసిందేగా గన్స్ అప్గ్రేడ్ చేద్దాం. అండ్ ఇంకా మినీ మెటీరియల్ సంపాదించడం ఎలా అంటే, ఇక్కడ ట్రెజరీలో కిందికి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ మినీ మెటీరియల్స్ తీసుకోవచ్చు మావా ఏజీ కరెన్సీతో. దీంతో అయితే మనం కలెక్ట్ చేద్దాం 5 మినీ మెటీరియల్స్ దాకా. 5 మినీ మెటీరియల్స్కి 9000 ఏజీ కాయిన్స్ అయితే అడుగుతుంది. అండ్ మనం అయితే కలెక్ట్ చేసాం. అండ్ స్కిప్ చేయకుండా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ మావా. అండ్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్తగా ఛానల్కి వచ్చిన వాళ్ళు ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి మావా. అండ్ ఫైనల్లీ ఇది మావా మ్యాటర్ క్వార్టర్ వాటర్ లీటరు. ఉంటాను, బాయ్.